వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో ఆలు బఠానీ మసాలా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ, రైస్, బిర్యానీ అన్నింటిలోకి దీన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలు బఠానీ మసాలా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అలానే 4 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. వీటితో పాటు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 టొమాటోలు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే 2 టొమాటోలు వేసుకున్నా కూడా సరిపోతుంది. మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టొమాటోలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. టొమాటో బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిలో ఆలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే 1 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, మీకు కావాలంటే నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అవసరమైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. చూడండి, 2 విజిల్స్కి కర్రీ మొత్తం కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆలుగడ్డ ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని కాకుండా ఇలా కొన్ని ముక్కల్ని మాత్రం మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డ ముక్కల్ని మెదపటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది. ఆలుగడ్డ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్, చపాతీ, అలానే బిర్యానీ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.